బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ ముందే టెన్షన్ నెలకొంది. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు మారుస్తున్నారంటూ టీఎంసీ ఆరోపిస్తోంది. స్ట్రాంగ్ రూమ్లా సీసీ కెమెరాలు ఆపేశారంటూ వీడియోలు విడుదల చేసింది. బీజేపీ ఏదో చేస్తుందంటూ తృణమూల్ నేతల వరుస ట్వీట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు 24 పరిగణ జిల్లాల్లో బయటపడింది వీవీప్యాట్ స్లిప్పులు. బీజేపీ లోడ్ సెట్టింగ్ చేస్తుందంటూ దీదీ ఆరోపిస్తోంది. కరెంట్ నిలిపేసి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఏదో మాయాజాలం చేస్తున్నారంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తోంది. కార్యకర్తలు అలర్ట్గా ఉండాలంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది. దీదీ ఆరోపణను మరోవైపు బీజేపీ ఖండిస్తోంది. ఓటమి భయంతోనే ఆరోపణ చేస్తున్నారంటూ బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కౌంటింగ్ వేళ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. స్ట్రాంగ్ రూమ్ల సీసీ కెమెరాలు ఆపేశారంటూ వీడియోలు విడుదల చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు మారుస్తున్నారంటూ టీఎంసీ ఆరోపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ ముందే టెన్షన్ కొనసాగుతున్న వేళ ప్రస్తుతం ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మారుస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ చేస్తోంది. ఇక ఆ సీసీ కెమెరాలు ఆపేశారంటూ వీడియోలు కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ ఏదో చేస్తుందంటూ తృణమూల్ నేతల వరుస ట్వీట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు 24 పరిగణ జిల్లాల్లో వీవీప్యాట్ల స్లిప్పులు బయటపడ్డాయి. బీజేపీ లోడ్ సెట్టింగ్ చేస్తుందంటూ దీదీ ఆరోపిస్తోంది. కరెంటు నిలిపివేసి స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మాయాజాలం చేస్తుందంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తోంది. కార్యకర్తలు అలర్ట్గా ఉండాలంటూ ఎక్స్ట్రా ట్వీట్ చేసింది. దీదీ ఆరోపణలు ఓవైపు బీజేపీ ఖండిస్తోంది. ఓటమి భయంతోనే ఆరోపణ చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తుంది. మొదటి నుంచి కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక హైడ్రామా కొనసాగుతుంది. ఓవైపు మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఆమె అర్ధరాత్రి వరకు కూడా ఆందోళన కొనసాగించిన సంగతి తెలిసిందే. అటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా అక్కడ ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎలక్షన్ కమిషన్ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలు తోసిపుచ్చింది. ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదని, పూర్తిగా తమ ఆధీనంలో ఉందంటూ తృణమూల్ కాంగ్రెస్కు ఎలక్షన్ కమిషన్ స్పష్టతనిచ్చింది. అయినప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ వరుస ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇవాళ జరిగే కౌంటింగ్కు ముందు తృణమూల్ కాంగ్రెస్ ఈ వీడియోలు విడుదల చేయడం ద్వారా ఇప్పుడు అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కౌంటింగ్కు ముందే స్ట్రాంగ్ రూముల్లో సీసీ కెమెరాలు పూర్తిగా బంద్ చేశారంటూ దానికి సంబంధించినటువంటి దృశ్యాలను ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేయడం సంచలనంగా మారుతుంది. బీజేపీ లోడ్ సెట్టింగ్ చేస్తుందంటూ కరెంట్ నిలిపేసి స్ట్రాంగ్ రూముల దగ్గర ఏదో మాయాజాలం చేస్తుందంటూ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఎలక్షన్ కమిషన్పై ఆరోపణలు వరుసగా గుప్పిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 8 గంటలకు ఫలితాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అరగంట వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొనసాగబోతుంది. అరగంట తర్వాత ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి అభ్యర్థుల భవితవ్యాన్ని లెక్కించబోతున్నారు. ఇక ప్రధానంగా 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలు జరిగినప్పటికీ అందరి దృష్టి బెంగాల్ వైపే ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ అధికారానికి షాక్ ఇవ్వబోతోంది బీజేపీ అంటూ ఎగ్జిట్ ఫలితాలు నమోదైన వేళ ఇవాళ ఇక అందరి దృష్టి బెంగాల్ ఫలితాల వైపే ఉంది. బెంగాల్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ముఖ్యంగా మమతా బెనర్జీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కదిలించబోతుందా, ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారనే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే బీజేపీకి అలాగే టీఎంసీకి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 2 విడతల ఎన్నికల పోలింగ్లో ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని 24 పరిగణ జిల్లాలు, సౌత్, నార్త్ పరిగణ జిల్లాల్లో ఇప్పటికే కొన్ని హింసాత్మక సంఘటనలు, చెదురుమరు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎలక్షన్ కమిషన్ భారీ స్థాయిలో ఈసారి కేంద్ర బలగాలను దింపింది, అలాగే కేంద్ర పరిశీలకులను కూడా ఎక్కువ స్థాయిలో దింపింది. దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో గతం కంటే కాస్త తక్కువగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పటిష్టంగా ఎన్నికలు నిర్వహించామంటూ ఈసీ కూడా ప్రకటించుకుంది. కానీ పూర్తిగా ఎలక్షన్ కమిషన్ను అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా పూర్తిగా తప్పని, ఇవి కేంద్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్లో తయారైన రిజల్ట్స్గానే ఆమె పరిగణిస్తోంది. అలాగే స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే విధంగానే ఎగ్జిట్ పోల్
ఫలితాలు అలా వెలువరించారంటూ ఆమె మండిపడింది. తమకు 200కు పైగా సీట్లు వస్తాయంటూ దీది ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అటు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 సంవత్సరాల అధికారాన్ని కూలదోసి ఈసారి తాము అధికారంలోకి రాబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ చాలా ధీమాగా ఉంది. ఈసారి దీదీ కోటకు గండి కొట్టి పశ్చిమ బంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తోంది. ఇక ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా అలాగే కీలక నేతలంతా కూడా వందల మీటింగులు హాజరయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యూహకర్త సునీల్ బన్సల్ ఈ బాధ్యతలను తీసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మోహరించి బెంగాల్ వ్యాప్తంగా అనేక సమావేశాలు చేసి ఎన్నికలకు సమాయత్తం చేసింది. దీంతో ఈ ఎన్నికలను ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం మీద ఇవాళ మరికొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలామంది ఆసక్తిగా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పుడు బెంగాల్ ఎన్నికలకు ముందు రోడ్డు పక్కన వీవీప్యాట్ల స్లిప్పుల కలకలం కొనసాగుతుంది. కౌంటింగ్ కొన్ని గంటల ముందు ఈ ఘటన కొనసాగింది. ఓట్ల లెక్కింపు కొన్ని గంటల ముందు రోడ్డు పక్కన చెత్తలో వీవీప్యాట్ల స్లిప్పులు కనిపించడం కలకలం రేపుతుంది. ఉత్తర 24 పరిగణాల జిల్లా మధ్యం గ్రామ్ అసెంబ్లీ పరిధిలోని సుభాష్ నగర్ రోడ్డు పక్కన పెద్ద ఎత్తున వీవీప్యాట్ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ స్లిప్పులు నోవాపారా నియోజకవర్గం బూత్ నంబర్ 29 చెందినవిగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే రోడ్డు పక్కన చెత్త కుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు పడి ఉండడాన్ని తొలుత స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న వెంటనే నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న సిపిఐ అభ్యర్థి గార్గి చటర్జీ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ శిల్పా గౌరీసారి ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించినట్టుగా అధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులను ఘటనా స్థలానికి పంపించామని, వీవీప్యాట్ స్లిప్పులు బయటకు ఎలా వచ్చాయో దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ సమాచారం అందించామంటూ కలెక్టర్ గౌరీసారి చెప్తున్నారు. ఇక ఈ ఘటనపై ఉత్తర 24 పరిగణాల జిల్లా ఎన్నికల అధికారులు స్పందించారు. బయటకు వచ్చి వీవీప్యాట్ స్లిప్పులు మాక్ పోల్కు సంబంధించినవి చెప్తున్నారు. ఈ స్లిప్పులు అసలు పోలింగ్కు చెందినవి కాదంటూ స్పష్టిస్తున్నారు. ఇక రోడ్డు పక్కన కనిపించిన వీవీప్యాట్ స్లిప్పులు పోలింగ్కు రోజుకు ముందు నిర్వహించిన మాక్ పోల్కు సంబంధించినవని, అవి అసలైన పోలింగ్కు సంబంధించినవి కావంటూ దీనిపై సమగ్ర విచారణ ప్రారంభించామంటూ ట్వీట్లో చెప్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇక స్లిప్పులు బయటకు రావడంపై సిపిఐ అభ్యర్థి ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ఇది ఒక అణచివేత సంఘంగా ఆరోపించారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక నోవాపారా అసెంబ్లీ నియోజకవర్గం బ్యారక్పూర్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ స్థానానికి ఏప్రిల్ 29న పోలింగ్ జరిగింది. సిపిఐ, టీఎంసీ అలాగే బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో తలపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఎన్నికల ఫలితాలకు సంబంధించి 4 రాష్ట్రాలు అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఆయా రాజకీయ పార్టీలు భారీగా సంబరాలకు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకొని విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో ఈ ప్రభావం ఎంత మేరకు ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అధికార కూటమిపై విపక్షాలు ఎక్కుపెట్టిన అస్త్రాలు ఏ మేరకు విజయవంతమయ్యాయి, దేశంలో భిన్న ప్రాంతాల్లో ఓటర్ల మనోగతం ఎలా ఉంది అనేది మరికొద్ది గంటల్లో తేలబోతోంది. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల సమరంపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయనేది కొన్ని గంటల్లో తేటతెల్లం కాబోతోంది. పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు మొదలు కాబోతుంది. కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పటికే సన్నాహక కౌంటింగ్ కసరత్తును కూడా పూర్తి చేయడంతో ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. ఆయా కేంద్రాల్లోని అనధికారిక వ్యక్తులు ఎవరు అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఎన్నికల సంఘం ఈసారి QR కోడ్ ఆధారిత ID కార్డుల పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఆయా పార్టీలు గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నాయి. విందులు
అలాగే ఈవెంట్లకు ఏర్పాటు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మోదీ శ్రీ కాషాయ రంగుతో, జోయి బంగ్లా తృణమూల్ చిహ్నంతో ఒకటైన ఆకుపచ్చ రంగుతో రకరకాల మిఠాయిలు సిద్ధమవుతున్నాయి. రసగుల్లా, రాజ్భోగులను ఆయా రంగుల్లో సిద్ధం చేయడంతో తామంతా తలమునకలైనట్లుగా తయారీదారులు చెప్తున్నారు. ఇక మరోవైపు కేరళలో కూడా కొన్ని చోట్ల అభ్యర్థులు వేల మందికి బిర్యానీ తయారు చేయడంలో తలమునకలయ్యారు. కొచ్చిలో వేడుకలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. పార్టీ నేతలు వందల లడ్డూలను ఆర్డర్ చేశారు. ఇక మరోవైపు ఇవాళ పశ్చిమ బెంగాల్ సంబంధించి ఇప్పటికే ఒక స్థానంలో రీపోల్ జరగాల్సి ఉండగా మిగిలిన 293 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపుకు 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో 10 కేంద్రాలను తగ్గించడంతో పాటు అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. ఈవీఎంలను తారుమారు చేస్తారంటూ తృణమూల్ అగ్రనేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 165 మంది అదనపు పర్యవేక్షకుల్ని, 77 మంది పోలీసు పర్యవేక్షకులను నియమించింది. భవానీపూర్ స్థానంలో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద బీజేపీ తృణమూల్ శ్రేణులు ఇప్పటికే ఘర్షణ పడ్డాయి. ఉత్తర 24 పరగణ జిల్లాల్లో బీజేపీ నేత నివాసంపై కాల్పులు జరిపారనే అనుమానంతో ఇద్దరిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో ప్రస్తుతం బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది.